ఇండియాలో ఇంపోర్ట్ స్టార్ట్ చేయాలి అంటే తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? అదే ఇంపోర్ట్ డ్యూటీ క్యాలిక్యులేషన్. ఎందుకంటే మీరు డ్యూటీ క్యాలిక్యులేట్ చేయకపోతే యాక్చువల్ ప్రొడక్ట్ కాస్ట్ ఎంతో మీకు తెలియదు. అండ్ బిగినర్స్ అందరికీ బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్ ఏంటి అంటే అసలు కస్టమ్స్ డ్యూటీ ఎగ్జాక్ట్‌గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలీదు. సో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ఎగ్జాంపుల్స్‌తో కంప్లీట్‌గా ఇంపోర్ట్ డ్యూటీ క్యాలిక్యులేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. హలో ఆల్, నేను నవీన్ బెజవాడ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ కంటెంట్. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి వీడియో రీచ్ అయ్యేలా సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ చాలా మంది అనుకుంటున్నట్లు కస్టమ్స్ ఆఫీసర్స్ ర్యాండమ్‌గా డ్యూటీ డిసైడ్ చేయరు. ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఫార్ములా ఉంటుంది. అండ్ వన్స్ మీరు ఆ ఫార్ములా అర్థం చేసుకుంటే ప్రొడక్ట్ ఏదైనా దానికి అప్లికబుల్ అయ్యే డ్యూటీ అప్రాక్సిమేట్‌గా మీరే క్యాలిక్యులేట్ చేయగలరు. సో ఫస్ట్ అసలు ఇంపోర్ట్ డ్యూటీ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలి అంటే ఫారిన్ కంట్రీ నుండి ఇండియాకి వచ్చిన ప్రొడక్ట్స్ మీద ఇండియన్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే టాక్స్, దీన్నే ఇంపోర్ట్ డ్యూటీ అంటారు. అండ్ ఈ డ్యూటీ ప్రోడక్ట్ కేటగిరీ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్‌కి డిఫరెంట్ ఉంటుంది, మెషినరీకి డిఫరెంట్, క్లాత్స్‌కి డిఫరెంట్ అండ్ టాయ్స్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీ ప్రోడక్ట్‌కి సేమ్ డ్యూటీ ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ మనకు వినిపిస్తుంది. అదే హెచ్ఎస్ఎన్ కోడ్. హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే ప్రొడక్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. కస్టమ్స్ డిపార్ట్మెంట్ మీ ప్రోడక్ట్‌ని దాని హెచ్ఎస్ఎన్ కోడ్‌ని బట్టి క్లాసిఫై చేస్తుంది. అండ్ ఆ హెచ్ఎస్ఎన్ కోడ్‌ని బట్టి డ్యూటీ పర్సెంటేజ్ డిసైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్, మొబైల్ యాక్సెసరీస్‌కి ఒక హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది. షూస్‌కి వేరే హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది. కాబట్టి రాంగ్ హెచ్ఎస్ఎన్ కోడ్ యూజ్ చేస్తే రాంగ్ డ్యూటీ క్యాలిక్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇండియాలో కామన్‌గా 3 మేజర్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి. ఫస్ట్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బీసీడీ, ఇది మెయిన్ కస్టమ్ ట్యాక్స్. సెకండ్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఎస్డబ్ల్యూఎస్, ఇది బీసీడీ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. థర్డ్ ఐజీఎస్టీ, ఇంపోర్ట్స్కి జీఎస్టీ అప్లై అవుతుంది. అండ్ ఈ త్రీ కంబైన్ అయ్యి ఫైనల్ ఇంపోర్ట్ డ్యూటీ ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మీరు చైనా నుండి ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేస్తున్నారు. దాని వాల్యూస్ ఇలా ఉన్నాయి. ప్రొడక్ట్ వాల్యూ 1,00,000, ఫ్రైట్ 10,000, ఇన్సూరెన్స్ 2,000. నౌ కస్టమ్స్ క్యాలిక్యులేట్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అసెంబుల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. అసెంబుల్ వాల్యూ అంటే కస్టమ్స్ అఫీషియల్ ప్రొడక్ట్ వాల్యూ. దాని ఫార్ములా ఏంటి అంటే ప్రొడక్ట్ వాల్యూ, ఫ్రైట్, ఇన్సూరెన్స్. సో మన ఎగ్జాంపుల్‌లో 1,00,000, 10,000, 2,000, టోటల్ 1,12,000. సో కస్టమ్స్ ఫస్ట్ 1,12,000ని బేస్ వాల్యూగా కన్సిడర్ చేస్తుంది. నౌ సపోజ్ మన ప్రొడక్ట్‌కి బీసీడీ 10% ఉంది అని అస్యూమ్ చేద్దాం. సో క్యాలిక్యులేషన్ ఏంటి? 10% ఆఫ్ 1,12,000 విచ్ బికమ్స్ 11,200. సో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 11,200. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్. ఇది డైరెక్ట్ ప్రొడక్ట్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయరు. బీసీడీ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. యూజువల్లీ 10% వరకు ఉంటుంది. 10% ఆఫ్ 11,200 అంటే 1,120. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఐజీఎస్టీ క్యాలిక్యులేషన్. ఐజీఎస్టీ క్యాలిక్యులేట్ చేసే ముందు కస్టమ్స్ ఫస్ట్ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తుంది. అంటే దీని మీనింగ్ అసెంబుల్ వాల్యూ బీసీడీ ఎస్డబ్ల్యూఎస్. సో 1,12,000, 11,200, 1,120. టోటల్ 1,24,320 రూపీస్. నౌ సపోజ్ ఐజీఎస్టీ 18% ఉంది. సో 18% ఆఫ్ 1,24,320 విచ్ మీన్స్ 22,378 అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు టోటల్ ఇంపోర్ట్ డ్యూటీ క్యాలిక్యులేట్ చేద్దాం. బీసీడీ 11,200, ఎస్డబ్ల్యూఎస్ 1,120, ఐజీఎస్టీ 22,378. టోటల్ డ్యూటీ అప్రాక్సిమేట్లీ 34,700. సో 1,00,000 ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేస్తే అరౌండ్ 35,000 డ్యూటీ రావచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఎగ్జాంపుల్‌లో మనం 10% బీసీడీ అని 18% ఐజీఎస్టీ అస్యూమ్ చేశాం. బట్ రియల్ వరల్డ్‌లో ఎవ్రీ ప్రొడక్ట్‌కి డ్యూటీ డిఫరెంట్ ఉంటుంది. సమ్ ప్రొడక్ట్స్‌కి 5% డ్యూటీ, సమ్ ప్రొడక్ట్స్‌కి 15%, సమ్ ప్రొడక్ట్స్ 28% జీఎస్టీ
యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా ఉండొచ్చు. కాబట్టి ఎగ్జాక్ట్ డ్యూటీ ఆల్వేస్ ప్రొడక్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ బట్టి చెక్ చేయాలి. ఇప్పుడు ఒక క్వెషన్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ డ్యూటీ ఎక్కడ చెక్ చేయాలి? దీనికి మీరు ఐస్ గేట్, ఇండియన్ కస్టమ్స్ టారిఫ్ అఫీషియల్ వెబ్‌సైట్స్ యూజ్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్స్‌లో హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంటర్ చేస్తే ఎగ్జాక్ట్ బీసీడీ, ఐజీఎస్టీ అండ్ అదర్ డ్యూటీస్ కనిపిస్తాయి. చాలామంది బిగినర్స్ ఏమనుకుంటారంటే జీఎస్టీ ఆల్రెడీ ఇండియాలో ఉంటుంది కదా! మళ్ళీ ఇంపోర్ట్‌కి ఎందుకు అని. రీజన్ ఏంటి అంటే ఇంపోర్ట్స్‌ని ఇండియాలో సప్లై లాగా కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఐజీఎస్టీ కంపల్సరీ అప్లై అవుతుంది. సో ఈ వీడియోలో ఇంపోర్ట్ డ్యూటీ కంప్లీట్ క్యాలిక్యులేషన్ స్టెప్ బై స్టెప్ చూసాం అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీలో ఇంకా ఇప్పుడు మీరు అసెంబుల్ వాల్యూ, బీసీడీ, ఎస్‌డబ్ల్యూఎస్, ఐజీఎస్టీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో క్లియర్‌గా అర్థం చేసుకున్నారు. ఇంకా ఈ వీడియోలో మీకేదైనా టాపిక్ అర్థం కాకపోతే కామెంట్‌లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో కస్టమ్స్ మీ పార్సెల్‌ని ఎందుకు హోల్డ్ చేస్తాయో రియల్ రీజన్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఆల్రెడీ చేస్తున్నా ఇంపోర్ట్ అని కామెంట్ చేయండి. కామెంట్‌లో మీరు ఏ సిటీ నుంచి వాచ్ చేస్తున్నారో తెలియచేయండి. థాంక్స్ ఫర్ సపోర్టింగ్.